ఇవాళ భారతదేశ వ్యాప్తంగా బంద్ కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కార్మిక చట్టాలు, భారత్ అమెరికా ట్రేడ్ డీల్ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు, కార్మిక సంఘాలు పిలుపుతో బంద్ కంటిన్యూ అవుతుంది. ఇక 10 ప్రముఖ కార్మిక సంఘాలు ఈ నిరసనలో పాల్గొంటున్నాయి. ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్లో వ్యవసాయ ఉత్పత్తులపై టారిఫ్ తగ్గింపు, యుఎస్ దిగుమతులు పెరగడం వల్ల రైతులకు నష్టం జరుగుతుందని, వ్యవసాయ ఉత్పత్తులు వాణిజ్య ఒప్పందం నుంచి తొలగించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే ముసాయిదా విత్తన బిల్లు, విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణ వంటి వివిధ డిమాండ్లను లేవనెత్తుతూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మెకు దిగారు. బంద్కు రైతు సంస్థలు, వ్యవసాయ రంగానికి చెందిన కార్మిక సంఘాలు, స్టూడెంట్స్, యువజన సంఘాలు, ఇతర సంఘాల మద్దతు ఉందని యూనియన్ తెలిపింది. ఇక బంద్ ప్రభావంతో రవాణా ఇబ్బందులు ఉండే అవకాశం ఉండడంతో పలుచోట్ల విద్యా సంస్థలు మూసివేసే అవకాశం ఉంది. ఇక అత్యవసర సేవలు, మెడికల్ షాపులు, పాలు, న్యూస్ పేపర్ సప్లై, అగ్నిమాపక కేంద్రాలు, విమాన సర్వీసులు, ఏటీఎంలు తెరిచి ఉంటాయి.